హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రోజా గారు ఆంధ్ర పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి తమిళ పాలిటిక్స్ కి వెళ్ళబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అది కూడా తమిళ హీరో విజయ్ దళపతి గారు పార్టీ పెట్టారు కదా, అందులో చేరబోతున్నారంటూ చెప్తున్నారు సార్. అందుకే ట్వీట్లు ఇక్కడ తగ్గించేసి చెన్నైకి వెళ్ళడం ప్రారంభించారంటున్నారు. మరి ఆంధ్ర పాలిటిక్స్ వదిలేసి చెన్నై పాలిటిక్స్ వెళ్ళడానికి గల కారణం ఏంటి? మరి అక్కడ ఏ విధంగా రాణిస్తారు? మీరేం చెప్తారు సార్ దీనికి? రోజా మీద కూడా రకరకాల పుకార్లు వస్తున్నాయి. అంటే ఆమె ముందు నుంచి కూడా తమిళనాడుకి దగ్గరగా ఉంటుంది. ఆమె వాళ్ళ హస్బెండ్ తమిళతని, చెంగల్పట్టు అతంది. సో అక్కడ తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఆయన యాక్టివ్గా ఉంటాడు. ముఖ్యంగా యూనియన్స్లో దర్శక సంఘంలో కానీ, తర్వాత అక్కడ సినిమా కార్మిక సంఘాల్లో కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు. రెండోది, ఆయనకి తమిళనాడు సినిమా రంగంలో తనకు కూడా బాగా పట్టుంది, ఆర్కే సెల్వరాజ్కి. సో ఆ రకంగా ఏమి కూడా తమిళనాడు అనేది ముందు నుంచి ఉంది. సో ఆమెకైతే ఆల్టర్నేటివ్ అయితే ఉంది. అయితే ఈ మధ్య అక్కడ లోకల్గా చెప్తున్న దాని ప్రకారం రోజా ఎక్కువగా ఆలయాల చుట్టూ తిరుగుతుంది. తర్వాత ఎవ్రీ వీకెండ్ చెన్నై వెళ్తుంది. మరి భర్త కోసం వెళ్తుందా, భర్త ఏమైనా అక్కడ ఉన్నాడా, లేకపోతే పాలిటిక్స్ కోసం వెళ్తుందా? ఆల్రెడీ విజయ్కి ఆయనకి పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి. సో విజయ్ ద్వారా విజయ్ పార్టీలో చేరుతుందని ఒక టాక్ కొత్తగా వచ్చింది. ఎందుకంటే విజయ్ తమిళ వెట్రి కళగం అనే ఒక పార్టీ పెట్టాడు. టీవీకే, వెట్రి అంటే విజయం, తమిళ విక్టరీ సంఘం అనమాట అది పార్టీ. సో కళగం అంటే ఫెడరేషన్ యాక్చువల్గా. సో తమిళ వెట్రి కళగం అనే ఒక పార్టీ పెట్టాడు. 2024 ఫిబ్రవరి 2న ఇది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన లాస్ట్ సినిమా చేస్తున్నాడు కెరియర్లోనే. సో ఇది అయిపోయినాక తను పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్కి. 2026లో తమిళనాడులో ఎలక్షన్లు. ఈ 2 ఏళ్లలో కూడా ప్రధానంగా పాదయాత్ర మీద ఫోకస్ చేస్తే ప్రజల్లో మనం ఒక జగన్ లాగా, అంతకుముందు మన వైఎస్ఆర్ లాగా, లేకపోతే చంద్రబాబు లాగా, రీసెంట్గా లోకేష్, ఇవన్నీ పాదయాత్రలు అంతా కూడా సక్సెస్ అయినాయి. కాబట్టి మనం కూడా పాదయాత్ర చేద్దాం అనేది విజయ్ ప్లాన్ గా చెప్తున్నారు. సో అందుకని తనకి ఖచ్చితంగా ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు హెల్ప్ అవుతారు. ఎందుకంటే ఆమెకి తమిళనాడులో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. తమిళ్ మాట్లాడగలదామె, బార్డర్ ఏరియానే, చక్కగా తమిళ్లో కూడా ఇలాంటి డైలాగులు చెప్పగలుగుతుంది. వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ పనిచేస్తాడు. సో వీళ్ళిద్దరూ అక్కడ చేరితే ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రముఖులు ఎవరు ఇంకా ఆ పార్టీలో చేరలేదు. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఏఐడిఎంకి ఖాళీ అయిపోయింది కాబట్టి బీజేపీ ఎట్లాగో పెద్దగా ఖాతా తెరవలేదు. కాబట్టి విజయ్కి అయితే స్కోప్ ఉంది. 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఆల్రెడీ డిఎంకే మీద నెగిటివ్ ఇది ప్రచారం స్టార్ట్ అయింది. ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. మామూలుగానే తమిళ ప్రజలు ఏంటంటే 5 ఏళ్ళకి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంటారు, మారుతూ ఉంటుంది. అందువల్ల విజయ్కి అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ ఇంకెవరు కూడా, విజయకాంత్ ఉండేవాడు పోయాడు, ఇంకేది కూడా చిన్న పార్టీలు కూడా అక్కడ ఏమీ స్ట్రాంగ్గా లేవు. కాబట్టి ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు విజయ్కి అక్కడ మంచి పరిస్థితి ఉంది. పైగా విజయ్ ఏమి కొత్తగా ఇప్పుడు రాజకీయాలు పార్టీ ఇప్పుడు పెట్టాడు, కానీ ఆయన 2009 నుంచి కూడా విజయ్ మక్కల్ ఏకం అనే ఒక సంస్థ పెట్టాడు. తన ఫ్యాన్ సంస్థ, ఫ్యాన్ బేస్డ్ ఆర్గనైజేషన్ పెట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో లోకల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. 2011లోనే ఏఐడిఎంకోతో టైఅప్ అయ్యాడు విజయ్. టైఅప్ అయ్యి లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళ ఈ విజయ్ మక్కల్ ఏకం తరపున పోటీ చేశారు. పోటీ చేసి చాలామంది క్యాండిడేట్లు గెలిచారు కూడా. సో అందువల్ల విజయ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఇండైరెక్ట్గా ఉన్నాడు. డైరెక్ట్గా 2024 ఫిబ్రవరి 2 నుంచి డైరెక్ట్గా రంగంలో దిగాడు. ఆయన టీవీకి ఆయన పార్టీ పెట్టాడు. కాబట్టి తనకి విజయావకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి 2 ఇయర్స్. ఇప్పుడు రోజా అది ఆలోచిస్తుంది. ఇప్పుడు కానీ వెళ్తే మనకి పార్టీలో కూడా పట్టు ఉంటుంది. రేపు కొత్త వాళ్ళు అనేక మంది రేపు పొద్దున చేరినా కూడా మనం ముందుగా చేరిపోతే మనకి పట్టు ఉంటుంది. ఉమెన్ వింగ్కి కూడా మనం ప్రెసిడెంట్ అవ్వచ్చు, అక్కడ తమిళ పాలిటిక్స్ మీద చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి షర్మిల ఎలాగా తెలంగాణలో నువ్వు తెలంగాణ దానివి కాదు కదా అన్నప్పుడు నేను తెలంగాణ కోడలు అని చెప్పుకునేదో, అట్లాగే ఏమి కూడా నేను తమిళనాడు కోడల్ని, తమిళ కోడల్ని అని చెప్పుకునే అవకాశం ఉంది అక్కడ. సో ఈమె తమిళ్ మాట్లాడుతుంది, తమిళ పొన్నులాగే ఉంటుంది మనిషి, కాబట్టి ఓన్ చేసుకునే అవకాశం తమిళనాడులో ఉంది. సో ఆ రకంగా ఈమె అంటే ఆల్టర్నేటివ్గా ఆమెకి హోప్ జగన్తో ఉంటే
మళ్ళీ జగన్ వస్తాడు అనుకునే హోప్ లేదు. ఆల్రెడీ ఆమెను వైసీపీలో కూడా చాలామంది టార్గెట్ చేస్తున్నారు. మనకి ఈ మధ్య పోస్టులు చూస్తుంటే ఈమె ఐరన్ లెగ్, ఆమెను పెట్టడం జగన్ రాంగు, ఆమెకి విపరీతంగా హెడ్ వెయిట్ ఉంది. అక్కడ మొత్తం 5 మండలాలు ఉంటే నగిరి నియోజకవర్గంలో 5 మండలాల వైసీపీ నాయకులతో ఆమె గొడవ పెట్టుకుంది. వాళ్ళందరూ పోయి తెలుగుదేశంలో చేరారు. ఇవన్నీ ఆమె మీద వ్యతిరేకత ఉంది. సో అందుకని ఈ మధ్యకాలంలో ఆమె సైలెంట్గా కూడా ఉంది. రెండవది ఏంటంటే ఆమె ఈ రాజకీయాలను వదిలేసి అటుగాని వెళ్ళిపోతే కొంతవరకు చంద్రబాబు వీళ్ళు కూడా ఆమెను వదిలేసే అవకాశం ఉంది. అది గ్యారంటీ చెప్పలేం, కానీ కొంతవరకు అయితే వదిలేయచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయాలు ఇక్కడ మనకి కాంపిటీషన్ కాదు కదా, వదిలేద్దాం. కానీ ఆమె ఇక్కడ ఉంటే మాత్రం ఆమె మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర స్కీమ్లో ఆమె కుంభకోణం, అట్లాగే తిరుమలలో దర్శనాల కుంభకోణం, ఇలాంటి కుంభకోణాలు బయటికి తీస్తున్నారు. ఆల్రెడీ పేరు కూడా పెట్టారు. ఓకే, కాబట్టి ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో. రేపు ఈమె అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇబ్బందులే. ఎందుకంటే వాళ్ళకి వైసీపీలో మొత్తం లీగల్ వ్యవస్థ మీద తెలుగుదేశానికి ఉండే అంత పట్టు లేదు. కాబట్టి త్వరగా ఆమెను కోర్టుల ద్వారా విడిపించుకొని రావడం అనేది అంత ఈజీ కాదు. వీళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళకి లీగల్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల పెట్టిన ఒక కేసు పెడితే ఆ జైల్లో ఉంటే మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేసి మళ్ళీ అరెస్ట్ చేసేస్తారు. అలాగా వరుసగా ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటే ఇంకొక కేసులో మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇలాగ ఆమె నెలల తరబడి జైల్లో పెట్టేసే అవకాశం ఉంది. ఈ ఏజ్లో ఆమె వెళ్ళి జైల్లో బాధలు పడడం కష్టమే. సో అందుకని పొలిటికల్గా ఆమె పెద్ద యాక్టివ్గా లేదు. ఎప్పుడో వారంలో ఒక రోజు అరరోజు కేడర్తో మాట్లాడడం, కేడర్ కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారని చెప్తున్నారు. సో అందువల్ల ఆమె తమిళ్ పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. విజయ్తో వెళ్తే ఇప్పుడే కానీ చేరితే ఆమెకి ఆ పార్టీలో పట్టు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది. అక్కడ కూడా విమర్శలు చేస్తుంది. ఆల్రెడీ రజనీకాంత్ మీద గతంలో విమర్శలు చేసింది. సో ఈ రకంగా ఇప్పుడు ఆమె రేపొద్దున స్టాలిన్ క్యాంటీగా క్యాంపెయిన్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడే చేరిపోతే బెటరు. విజయ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఉంటే బెటరు అనేది ఆమె అంచనా వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే విజయ్కి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి, లేకపోలేదు. ఒకవేళ గెలవకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం ఖచ్చితంగా అక్కడ విజయ్ ఉంటాడు. సో ఆ రకంగా తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్తే బెటరు. ఇప్పుడు ఇక్కడ ఉండి జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే కూడా తను ఎట్లాగో ఆమె వల్ల జగన్కి కూడా పెద్ద ఉపయోగం. ఆమె ఏదో నోరు బారేసుకొని మాట్లాడడం, దానివల్ల జగన్కి నష్టం జరిగింది తప్ప లాభమేం లేదు. ఎందుకంటే రోజా, నాని, కొడాలి నాని ఇలాంటి వల్ల జగన్కి నష్టమే జరిగింది. ప్రజల్లో బ్యాడ్ డే ఇదయింది ఆ మాట్లాడే తీరు అవన్నీ. సో అందుకని ఆమెను జగన్ కూడా పెద్ద ఎంటర్టైన్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలోనే 5 మండలాల నాయకుల్ని దూరం చేసుకున్న ఆమె ఇంకేం పనికి వస్తుంది జగన్కి. మేజర్గా ఆమె దూకుడుగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతుంది అనే ఒక యాంగిల్లోనే జగన్ ఆమెను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అది కూడా నెగిటివ్ అయింది కాబట్టి జగన్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడు ఖచ్చితంగా. రెండోది ఆమెను చూస్తే గత కొంతకాలంగా సైలెంట్గానే ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఒకటి ఆమె రాజకీయాల నుంచి విరమించుకోవాలంటే కూడా ఇప్పటికిప్పుడు చంద్రబాబు వదులుతాడని లేదు. అందుకని ఆమెకి తమిళనాడుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తను కూడా వాళ్ళ హస్బెండ్ మొదలయ్యారు, బీసీ కులం అక్కడ. సో మొదలయ్యార్స్ గణనీయమైన సంఖ్యలోనే తమిళనాడులో ఉంటారు. ఆ రకంగా ఈమెకు ఇదయింది. బార్డర్ ఏరియాలో రెడ్డి ఇది కూడా పాపులేషన్ ఉంది. సో ఆ రకంగా ఈమె అనేక సమీకరణల రీత్యా ఆమెకు విజయ్ అవకాశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే విజయ్కి కూడా ఇలాంటి వాళ్ళు కావాలి. సో ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది ఈమెకు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నింది, మంత్రిగా ఉన్నింది. సో ఈమెకి రాజకీయ వ్యవహారాలు తెలుసు, లోటుపాట్లు తెలుసు. ఇవన్నీ విజయ్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఉమెన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కూడా ఆమెకు ఉంది కాబట్టి అక్కడ కూడా విజయ్కి అవకాశం ఉంది. కాబట్టి విజయ్ తీసుకునే అవకాశం కూడా క్లియర్గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.